నేడు గాంధీ భవన్లో కురియన్ కమిటీ సమావేశం కానుంది. వరుసగా ఎంపీ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ కానుంది. గాంధీ భవన్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓడిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఒక్కో అభ్యర్థితో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తర్వాత గెలిచిన ఎంపీలతో కురియన్ కమిటీ భేటీ కానుంది. ఎన్నికల సరళి, ఓటమికి గల కారణాలపై అభిప్రాయాలు సేకరించనున్నారు. అనంతరం అధిష్టానానికి నివేదిక సమర్పించనున్నారు. ఇక గాంధీ భవన్లో ప్రత్యేకంగా కురియన్ కమిటీ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఓడిన ఎంపీలతో అలాగే గెలిచిన ఎంపీలతో అందరితో కూడా సమావేశం అయ్యే అవకాశం కనబడుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా కురియన్ కమిటీ సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం అనుకున్నటువంటి సీట్లు సాధించలేదో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి కురియన్ ఆధ్వర్యంలో 3 సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ నిన్న సాయంత్రం అర్ధరాత్రే తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి కాసేపట్లో ఆ కమిటీ గాంధీ భవన్కి చేరుకుంటుంది. గాంధీ భవన్కి చేరుకున్న తర్వాత ప్రధానంగా ముందుగా ఎవరైతే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో అభ్యర్థులంతా కూడా కురియన్ కమిటీ ముందు ఆ కురియన్ కమిటీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముందుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే ఓటమి పాలయ్యారో ఆ అభ్యర్థులంతా ఆ పార్లమెంట్ అభ్యర్థులంతా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 1-to-1 సమావేశం కురియన్ కమిటీ సభ్యులతో 1-to-1 సమావేశం ఉంటుంది. సమావేశంలో ప్రధానంగా ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయారు, అక్కడున్న వైఫల్యాలు ఏంటి, అసలు అక్కడ ఉన్నటువంటి ప్రచార సమయంలో కానీ అదేవిధంగా అక్కడ ఎందుకు ఓడిపోవాల్సినటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ అంశాలని కూడా 1-to-1 సమావేశంలో అభ్యర్థుల నుంచి కురియన్ కమిటీ సభ్యులు తీసుకోబోతున్నారు. తర్వాత అనంతరం లంచ్ తర్వాత ఎవరైతే పార్లమెంటు స్థానాల్లో గెలిచారో 8 మంది అభ్యర్థులతో కూడా కురియన్ కమిటీ సభ్యులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అదేవిధంగా గెలిచినటువంటి పార్లమెంటు అదేవిధంగా ఓడిపోయినటువంటి పార్లమెంట్లో లోటుపాట్లు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఏంటి, ఎందుకు ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్న దానిపైన ప్రధానంగా అటు గెలిచినటువంటి అభ్యర్థులతో పాటు ఇటు ఓడిపోయినటువంటి అభ్యర్థులతో కూడా ప్రధానంగా ఈ కురియన్ కమిటీ సభ్యులు సమావేశమై ఒక నివేదికను తీసుకోబోతున్నారు. ఆ నివేదికని అధిష్టానానికి అందించబోతున్నారు. ఈరోజు రేపు కూడా కురియన్ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు ఆ పార్లమెంటు అభ్యర్థులతో పాటు అదేవిధంగా ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల అందరితో కూడా కురియన్ కమిటీ సభ్యులు సమావేశం అవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ సభ్యులు ఏం అభిప్రాయాలను వ్యక్తం చేయబోతున్నారు, ముఖ్యంగా ఈ నివేదికనే అధిష్టానం ఒక ఫైనల్ నివేదికగా తీసుకోబోతుందో ఆ నివేదిక ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి పదవులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి ప్రధానంగా 4 నుంచి 5 స్థానాలు గెలుస్తాయనేటటువంటి ఆశలో ఉన్నటువంటి స్థానాలు కూడా ఓడిపోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సికింద్రాబాద్ కానీ, చేవెళ్ళ కానీ, మల్కాజ్గిరి కానీ, మహబూబ్నగర్తో పాటు నిజామాబాద్ ఈ 5 స్థానాలు గెలుస్తాయనుకునేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ అవి ఓడిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలపైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర.